దేవుడు నిన్ను బహుగా దీవిస్తున్నాడు. ఇదివరకు నువ్వు ఏదైతే కోల్పోయావో తిరిగి నూరంతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదములు నీవు అనుభవిస్తావు. నీకు నిందకు ప్రతిగా దేవుడు నీకు ఘనతను ఇస్తున్నాడు. నీ కన్నీటికి బదులుగా ఆనందాన్ని దేవుడు నీకు కలగజేస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి నీ దగ్గరకు వస్తున్నారు. నిన్ను ఎవరైతే వద్దు అనుకున్నారో వారే నిన్ను కోరుకుంటున్నారు. దేవుని హస్తం నీకు తోడై ఉంది. నీవు బహుగా దీవించబడతావు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివినట్లయితే, యెహోవా నిన్ను తలగా నియమింపును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడుగా ఉండు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది.